హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్ భోగి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో భోగి అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో పిల్లలకి భోగి పళ్ళు అన్నీ పోసి హ్యాపీగా అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. అండ్ నేనైతే ఇంకా కనుమకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అత్తయ్య వాళ్ళకైతే కనుమ అనేది చేంజ్ చేసుకుంటారండి ఫెస్టివల్. నార్మల్ యాజ్ పర్ క్యాలెండర్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్లో ఎప్పుడు ట్యూస్డే వస్తే అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు కనుమ. సో ఇంక కాబట్టి నేనైతే ఇంకా కనుమ పండగకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి భోగి నెక్స్ట్ డే అయితే వచ్చేసాను. సో ఇంక డైరెక్ట్గా అక్కడ నుంచి ఆటో పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆయన లేరు కాబట్టి ఇంకా అత్తయ్య వాళ్ళే ఇంక అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇంక తెలిసిన అంకుల్ తాత ఉంటే సో అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. నేను ఋత్విక్కి వచ్చాము. సో చాలా మెమోరీస్ అనమాట. చూస్తుంటే ఊరు చాలా చేంజ్ అయిపోయింది. సో ఇంత దూరం మేము నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళము. సో ఎన్ని మెమోరీస్ ఉన్నాయి. సో ఊర్లో వచ్చే కొద్దీ కూడా మెమోరీస్ ఎక్కువైపోతాయి అన్నమాట. సో అలా ఉండేది. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. సో ఫైనల్గా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాను. సో చాలా చాలా అనుకున్నాను అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా ఆవులది తరుముతారు కదా తీసుకోవాలి అని. లాస్ట్ ఇయర్ కూడా అప్లోడ్ చేశాను వీడియో, లాస్ట్ ఇయర్ సంక్రాంతిది బిఫోర్ ఇయర్ది కూడా. బట్ కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఫెస్టివల్ అమ్మవారి ఊళ్ళో ఫెస్టివల్ ఒక సాడ్ మెమొరీని మిగిల్చిందనమాట. ఏంటనేది కూడా చెప్తాను. సో ఇంక వెళ్ళగానే ఋత్విక్ అక్కడ కుక్కలు అనమాట. అమ్మ ఎప్పుడు వెళ్ళినా ఎదురుగా ఒక కుక్క ఉండేది. దానికి ఎప్పుడు మేము వెళ్ళినా ఇయర్లో ఎప్పుడో ఒక చోట ఎప్పుడో ఒకసారి పిల్లలు ఉంటాయన్నమాట. సో ఇంక వాడి కోసం తెచ్చిచ్చేదనమాట. సో అదేమో ఫస్ట్‌లో కొద్దిగా వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఉన్నింది. సో మళ్ళీ రాను రాను అలవాటు అయిపోయిందనమాట రిత్విక్‌కి. అంటే వాళ్ళ మమ్మీ దగ్గర 6 పిల్లలు ఏదో ఉంటే ఒకటి తెచ్చేసింది అమ్మ మళ్ళీ తీసుకెళ్ళి వదిలేయచ్చని. సో దానికి వాడు ఇంక అన్నం పెట్టి స్నానం చేయాలి, దానికి హౌస్ కట్టాలి, ఇక్కడే పడుకోవాలి అని ఇంకా కథలు కథలు చెప్తున్నాడు. అలా చేయాలి, ఇలా చేయాలని వినట్లేదనమాట. వదిలేయిపోరా వాళ్ళ మమ్మీ పాపం ఏడుస్తుందంటే కూడా నన్ను ఫుల్ ప్యాంపర్ చేస్తున్నాడు. అదేమో ఫుల్ ఐ మీన్ భయంగా ఉన్నింది ఫస్ట్‌లో. తర్వాత వాడెక్కడికి వెళ్తే అక్కడికనమాట. భలే ఆశ్చర్యం వేసింది. వాడెక్కడికెళ్తే అక్కడికెళ్తే వాని పక్కన కూర్చుంటుందనమాట. కొంచెం ఆ ప్లేట్‌లో ఫుడ్ తీసుకెళ్ళి పెట్టాడు. సో నెక్స్ట్ అమ్మ అయితే చీరలు తెచ్చిందనమాట. అక్క వాళ్ళకి మాకు అదే చూపిస్తుంది. సో రీసెంట్గా పలంనేరులో కసం అదే అనసూయ గారు ఓపెన్ చేశారు కదండి షాప్ ఓపెనింగ్, ఇదే కసం. సో షాపింగ్కి వెళ్ళాను, బాగానే ఉన్నింది. సో ఇంక ముగ్గురు కోసం శారీస్ తెచ్చాను, కలర్స్ మీరు చూసుకోండి అని నాకు నేను ముందుగా వెళ్ళాను కాబట్టి చూపిస్తుంది అనమాట. సో సో మీ ఇష్టం ఇంకే కలర్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నట్టుగా ఇంకా జస్ట్ చూపిస్తుంది ఇవి తీసుకున్నాను అని చెప్పి. సో షాపింగ్ అయితే బాగానే ఉంది. ఒకవేళ అన్నీ బాగుండి టైం ఉండింటే అయితే వెళ్దాం అయితే అనుకున్నాం. ఒకసారి అట్లీస్ట్ విజిట్ చేద్దాము అని. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ బ్రాంచెస్లో ఒకటి పొలంనేరులో రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అండ్ ఇదైతే ఇంక నైట్ అనమాట, నా కనుమ ముందు రోజు నైట్. సో అమ్మ వాళ్ళకైతే ముందర రోడ్ వేయాలని మొత్తం మట్టి అయితే తవ్వేశారు. కొద్దిగానే ప్లేస్ ఉంది. సో ఏంటది నా కళ అంతా కూడా ఇక్కడ, నా ఆర్ట్ అంతా కూడా ఇక్కడ చూపించేసాను అనమాట. సో యాక్చువల్లీ అమ్మకి ముగ్గులు నాకు అసలే రావేదో కొంచెం కొంచెం ఇప్పుడు తప్ప. సో ఆల్రెడీ పెయింట్తో వేయించేసుకునింది అనమాట రోజు అక్కడ. సో ఆ ముగ్గునే ఇంక నేను కొంచెం అలా ఆ కుండ, చెరుగడ్లు, ఆ సన్న అలా కొంచెం ఏమంటారు రీవర్క్ చేశాను, దాని మీద కొంచెం రెన్యువేషన్ చేసినట్టు అయిందనమాట ఆ ముగ్గుకి. సో ఇలా అయితే ఫైనల్గా నాకు వచ్చిన ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా అక్క వాళ్ళు కూడా ఎవరు రాలేదు. అంటే ఒకటేసారి ఇంకా మా ఆయన వచ్చినప్పుడు అందరూ ఒకటేసారి కలుద్దాం, మళ్ళీ వాళ్ళు బయట ఉంటారు కాబట్టి అలా చిన్నదానికి రాలేంలే, ఇంకా మీ ఆయన కూడా వచ్చాక అందరూ ఒకసారి కలిసినట్టు ఉంటుంది అన్నట్టుగా ఉన్నారు. సో ఇంకా నేను రిత్విక్ అమ్మ మాత్రమే. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా వస్తే చెప్పారంటే ఇన్వైట్ చేశారు. సో వచ్చారు కూడా వాళ్ళు. సో ఎందుకు వచ్చారని కూడా చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ ఎవరికి అయితే ప్లానింగ్ లేదు. సో నేనైతే మార్నింగ్ లేచి ఇంకా పూజ అయితే చేసేసాను. సో ఈ పూజ చేయడానికి ముందు ఏంటి అంటే బై బ్యాడ్ లక్ నేను బాతింగ్కి వెళ్ళే ముందు అమ్మని టవల్ అడిగాడు అనమాట. సో జస్ట్ కబోర్డ్ ఓపెన్ చేశారు. ఆ కబోర్డ్ డోర్ ఎలాగో పడిందో తెలియదు కానీ అమ్మ కాలు మీద పడిపోయింది. సో ఫుల్ బ్లడ్ ఆగట్లేదు
అనమాట. 5:30 అరౌండ్ 5:45 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో చిన్నదే కదా తగ్గిపోతుందిలే అని కట్టంగానే అది నరంకి పడిపోయినట్టుంది. అస్సలు బ్లడ్ ఆగలేదు. అమ్మ కొంచెం అన్కాన్షియస్ అయిపోయి బీపీ డౌన్ అయిపోయి అప్పటికి కొంచెం చెమటలు బట్టి అలాగైపోయింది. సో ఇంక మా తమ్ముడు మీకు తెలిసింది ఆర్మీలో ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్కి పంపించాడనమాట ఇంటి దగ్గరికి. అమ్మ వాళ్ళకి ఏమైనా నాన్ వెజ్ ఏదైనా కావాలేమో అడిగి రమ్మన్నట్టుగా. సో అప్పుడే వచ్చాడు. ఇంక వాడికి కాల్ చేసి చెప్తే ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్తోనే పక్కనున్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. ఓకేలే అక్కడ బ్లడ్ ఆగడానికి ఇంజెక్షన్స్ వేసారు, అంతా ఓకే. మళ్ళీ ఆగలేదు, మళ్ళీ పలమనేరుకి వెళ్ళాల్సి వచ్చింది. సో అలా సంక్రాంతి అలా అయింది. సో అమ్మని చూడ్డానికి అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చారు, అంటే మావయ్య ఇంకా అక్క పిల్లలు ఇంకా అందరూ అలాగ వచ్చారు తప్ప ఫెస్టివల్కి అయితే ఎవరు రాలేదు. సో అలా అమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ నేను అస్సలు ఏం షూట్ చేయలేదు. మళ్ళీ అలాగే ఒక 4-5 డేస్ అలాగ ఉండిపోయాను అనమాట. ఉన్నాం 4-5 డేస్, కానీ అసలు ఏం వీడియోస్ తీయలేదు. అమ్మను అలా చూసేసరికి కొంచెం బాధేసేసింది. సో ఇదైతే నెక్స్ట్ ఇంకా ఒక 5 డేస్ అలాగుండే 4 డేస్ అలాగుండేసి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంక మళ్ళీ అయితే నేను బయలుదేరి వచ్చేసాను. ఓకే, అమ్మకు కూడా ఓకే అనిపించింది. సో ఇదైతే 28th అండి, అంటే నెక్స్ట్ మనకి 15th కనుమ అయిపోతుంది కదా, నెక్స్ట్ 28th ట్యూస్డేకి ఇంకా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ అనమాట. సో కనుమ పండుగ అంటే ఆ పశువుల పండుగ వాళ్ళు ఆ రోజు చేసుకుంటారు. భోగి అయితే యాజ్ యూజువల్ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటారు. ఇంకా ఇదైతే కనుమ అయితే ఎప్పుడు అంతే చేంజ్ అయితే చేసుకుంటారు. సో ఇదైతే కనుమ రోజు అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంక తెలిసిందే కదా అత్తయ్య ఆర్ట్. సో మళ్ళీ పెద్ద పెద్ద ముగ్గులేసి బాగా పెట్టేశారు. సో ఇలా మళ్ళీ కూడా ఫ్లవర్స్ అది తెప్పించుకొని కనుమ రోజుకి మళ్ళీ గుమ్మాలు అది నీట్గా ఇంకా యాజ్ యూజువల్ మనది తెలిసిందే కదా రెడీ చేసేసుకున్నాం. సో మా తోడుకోడల వాళ్ళు అయితే ఇంకా ఆ రోజే కనుమ రోజు మార్నింగ్ వరకు ఉన్నారు, కానీ ఇంకా ఆఫ్టర్నూన్కి వాళ్ళ ఊర్లో ఫెస్టివల్, వాళ్ళ ఊర్లో కూడా సేమ్ ఈ కనుమ ఈరోజే సెలబ్రేట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఇంకా దీపాలు అంటే దేవుడికి దీపాలు మోస్తారు కదండి సలివిడితో, అవన్నీ చేస్తారనమాట. సో ఇంక ఇక్కడ ఆవులకు పూజ చేసుకోవడమే కదా, ఇంకా సర్లే అని చెప్పి తను వెళ్ళిపోయింది. సో నేను ఒక్కతే అనమాట, నేను మావయ్య అత్తయ్య ముగ్గురమే మళ్ళీ కనుమ పండగకి ఉండాల్సి వచ్చింది. సో ఇలా మా కనుమ ప్రిపరేషన్స్ అండి. సో ఇంకా ఈవినింగ్ మిస్ అయిందనమాట ఆవులకు పూజ చేయడము. చిట్లా కుప్ప అంటాం మేమైతే, ఏ ఊరి చివర అగ్గి మంట వేస్తాం, ఆవులన్నీ అక్కడికి తీసుకెళ్తాం, ఏ దిష్టి తగలకూడదు అన్నట్టుగా. అవన్నీ కూడా తీసే వాళ్ళు ఎవరు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక అన్నీ మిస్ అయిందనమాట. ఇంకా నేను ఒక్కతే తీసుకోవాలి. సో ఇంకా వర్క్లో హడావుడిగా ఉంటుంది, ఎవ్వరూ హెల్ప్ ఉండదు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు. సో ఇదే అండి మా సంక్రాంతి ఎలా జరిగింది. అమ్మ వాళ్ళ ఇంట్లో అత్త వాళ్ళ ఇంట్లో కనుమ పండుగ అయితే ఇలా జరిగిందండి. నా వీడియో ఎలా అనిపించింది? సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీకు అన్నీ కూడా మా వాళ్ళని మేము ఎలా డెకరేట్ చేసుకున్నాం ఫ్లవర్స్తో బలూన్స్తో అనేది అయితే చూసేసేయండి. సో ఇంతే అండి ఇవాళ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.